పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదివి సహాయం చేయండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. మరి దేవుని బిడ్డలుగా క్రైస్తవులు అని అనుకుంటున్నాం. మనం దేవుని బిడ్డలు, నేను దేవుని బిడ్డలు అని అనుకుంటున్నాం. మనకు మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి. మన జీవితానికి అసలు లక్ష్యం ఉండాలి. అంటే జీవిత లక్ష్యం క్రైస్తవునికి ఉండాలి ఖచ్చితంగా. అందుకే యెహోషువ చెప్తా ఉన్నాడు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారి షెకెం అనేటువంటి ప్రాంతంలో వాళ్ళందరినీ ఒక దగ్గర పోగు చేసి వారి ప్రధానులను, వారి అధికారులను, వారి న్యాయాధిపతులను, ఇశ్రాయేలీయులందరినీ, వారి పెద్దలు, పిల్లలందరినీ ఒక చోట, ఒక దగ్గర, ఒక స్థలంలో ఇలా పోగు చేసి వారితో చెప్తా ఉన్నాడు. ఈ మాట వారితో అంటా ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, మన పితరులు దేవుడు అద్భుతం చేసినప్పుడు మాత్రమే దేవుడని, దేవుడు మేలు చేసినప్పుడే, దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడే, ఏదో మంచి జరిగినప్పుడే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం, దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉండడం, ప్రార్థించడం. మరలా ఏదైనా కొంచెము జరగకూడదు, ఏదైనా కష్టమో నష్టమో ఏదో శోధన ఏదైనా జరిగినప్పుడు మరలా మన పితరులు ఏం చేస్తున్నారంటే, మరలా ఏదో వేరే వేరే ప్రాంతాలలో విగ్రహాలకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైపు తిరుగుతూ ఉన్నారు, వాటికి నమస్కరిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలే అయినప్పటికీ చాలాసార్లు అలా చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సర్వ సమాజం అందరు ప్రధాన అధికారులను, ఇశ్రాయేలు గోత్రుల వారందరినీ, పెద్దలందరినీ పోగు చేసి యెహోషువ అంటున్నాడు, ఆనాటి నుండి ఈనాటి వరకు, అబ్రహాము కాలం నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీ ప్రజలందరూ నేనే అబ్రహామును అలాంటి పరిస్థితిలో నుండి విడిపించి బయటికి రప్పించి నేను అబ్రహాముగా మార్చి అతన్ని రక్షించి అతడు నన్ను ఆరాధించే విధంగా చేసి ఉన్నాను. కానీ అయినప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలు మరి ఇంకా దాని నుండి సంపూర్తిగా విడుదల పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అంటా ఉన్నాడు, అలానే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికి ఎంత ఉన్నాడు, ఇప్పటి నుంచి అయితే ఆయనకు చాలా విసుగొచ్చేసిందండి. అంటున్నాడు, మీ ఇష్టం, మీరు ఎవరినైనా నేను మీకు చెప్పలేను, మిమ్మల్ని నేను నడిపించను. మోసే తర్వాత యెహోషువ అనే వారికి నాయకుడిగా, కాపరిగా, దైవజనుడిగా వారందరినీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అతనికి బాగా విసుగొచ్చేసి అంటా ఉన్నాడు, మీ ఇష్టము, నేను మిమ్మల్ని ఏమి బలవంతం చేయను, మిమ్మల్ని ఏమి అనను. కానీ మీకు దేనిని ఆరాధించితే మంచిదో, యెహోవాను ఆరాధించడం ఒకవేళ మీరు కీడని అనుకుంటున్నారా? ఇశ్రాయేలు దేవుని ఆరాధించడం, యెహోవాని ఆరాధించడము మీ దృష్టికి ఒకవేళ ఇది కీడని మీరు ఒకవేళ అనుకుంటే మీ ఇష్టం. ఇంకా ఐగుప్తులో ఉన్నటువంటి లోకంలో ఎన్నో రకాలైనటువంటి దేవతలుగా పిలువబడుతూ ఆరాధించబడుతున్న వారు ఉన్నారు. వారిలో మీ ఇష్టం వచ్చిన వారిని మీరు ఎవరైనా ఆరాధించుకోండి. కానీ ఆయన అంటా ఉన్నాడు, నేను నా కుటుంబం మాత్రం అంటాను.
దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మీతో నాకు ఏమీ పని లేదు, మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీతో నాకు ఎలాంటిది లేదు. కానీ నేను నా కుటుంబము మాత్రము మేమైతే యెహోవానే సేవిస్తాము, ఆ యెహోవానే ఆరాధిస్తాము, ఆ యెహోవానే ప్రార్థిస్తాము. ఆయనే మా దేవుడు, ఆయనే మమ్మల్ని రక్షించిన వాడు, ఆయనే మమ్మల్ని దీవించినవాడు, ఆయనే మమ్మల్ని బాగు చేసినవాడు, ఆయనే మమ్మల్ని కాపాడుతున్నవాడు, ఆయనే దేవుడు. ఇప్పుడు వారు కూడా అండి పాపం చక్కగా వాళ్ళు గ్రహించినట్టున్నారు. వారందరూ కలిసి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో తెలుసా? ఈ దేవుడే మమ్మల్ని కాపాడిన దేవుడు, ఈ దేవుడే మమ్మల్ని నడిపించిన దేవుడు, ఈ దేవుడే మాకు ఎంతో మేలు చేసిన దేవుడు, మేము కూడా ఈ దేవుడే దేవుడని ఆయనను మేము ఆరాధిస్తామయ్యా, ఆయనను మాత్రమే మొక్కుతామయ్యా, ఈయన తప్ప వేరొక దేవుడు అసలు లేడు. మేము పొరపాటున అలాగా తప్పిపోతున్నామే కానీ నిజమైన దేవుడు ఈయనే, మేము ఈయనని ఆరాధిస్తామని ఆ సర్వ సమాజం అంతా చెప్తా ఉన్నారు. వాటి దేవుని బిడ్డలుగా మనకందరికీ ఒక మంచి ఒక లక్ష్యం ఉండాలి. మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు చేసినటువంటి మేలులు మనం ఏం చేసుకోకూడదండి, మరుచుకోకూడదు. మనము దేవుణ్ణి విడిచి తిరిగే వారంగా మనము ఉండకూడదు. అందుకే అంటా ఉన్నాడు ఈయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేనును నా ఇంటి వారును మేము యెహోవాను మాత్రమే, ఎవరినట్టండి? యెహోవాను మాత్రమే మేము ఆరాధిస్తాము, ఆయనను మాత్రమే పూజిస్తాము, ఆయనకు మాత్రమే మేము ప్రార్థన చేస్తామని చెప్తా ఉన్నాడు. అలాగే మన దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఏమంటాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును ఏం చేయలేరండి, వెళ్ళలేరు. నిజంగా ఆయనే సృష్టికర్త, మనల్ని సృష్టించిన వాడు, మన సృష్టికర్త. ఆయన మనకు జీవము, ఆయన మనకు మార్గము. ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మాత్రం మనం పూజించాలి. దేవుని బిడ్డలుగా మనకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఎలాగో నేను ఎవరైనా ఎలా ఉండనివ్వండి, ఎవరిష్టమైనా ఎలాగైనా ఉండనివ్వండి. అందుకే తెలుసండి, ఒక్కొక్కరి ఇష్టాలు, ఒక్కొక్కరి కోరికలు, ఒక్కొక్కరి ఆలోచనలు వేరు వేరు ఉంటాయి. మనలాగే అందరూ ఆలోచించరు, మనలాంటి కోరికలే సేమ్ అందరికీ రావు. అందుకే అంటా ఉన్నాడు, ఎవరు ఏ విధంగా ఉండనివ్వండి, ఎవరు ఎలాగన్నా జీవించనివ్వండి, నాకు మాత్రం ఏమీ ఇంకా అవసరం లేదు. కానీ నా మట్టుకైతే, నా కుటుంబం మట్టుకు, నా మట్టుకైతే మేము యెహోవాను మాత్రమే, ఈయనే నా కుటుంబానికి దేవుడు. నేను అలాగే జీవిస్తాను, నేను అలాగే నా పిల్లలకు నేను నేర్పిస్తాను, నేను అలాగే నా పిల్లలు, నేను నా కుటుంబం నా మట్టుకైతే. దేవుని బిడ్డలుగా మనకంటూ ఇలాంటి లక్ష్యం ఉండాలి. ఎవరి ఇష్టం ఏదైనా ఉండనివ్వండి, ఎవరు దేనినైనా ఆరాధించుకోండి, ఎవరు దేనికైనా మొక్కనివ్వండి, దేనికైనా పూజించుకోండి, మనకు అవసరం లేదు. వాళ్ళని మనం అది అనొద్దు, మనం ఇది అని అనొద్దు. కానీ ఈ యెహోషువ ఎలాగైతే అంటున్నాడో, నేను మాత్రము, నా కుటుంబము, నా పిల్లలు, నా భవిష్యత్తు, మా కుటుంబము మాత్రము మేము యెహోవాయే దేవుడని, యేసు ప్రభువే దేవుడని మేము ఆయనకు మాత్రమే ఆరాధిస్తాము, ఆయనను మాత్రమే పూజిస్తాము, ఆయనకు మాత్రమే మేము కనపరుస్తామని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలండి. కష్టం వస్తేనేమో దేవుడు కాదని కాదు, దీవెన వస్తే మనకు దేవుడని కాదు. కష్టం వచ్చిన కష్టంలో మన తోడే ఉంటాడు ఆయన, మన బాధలో మన తోడేగా ఉంటాడు, మన వ్యాధిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉంటుంది, ఆ బాధ వెళ్ళిపోదు, ఆ వ్యాధి వెళ్ళిపోదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కొన్ని రోగాలు వెళ్ళిపోవు, అసలు కొన్ని సమస్యలు తీరవు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నందునే మనకు అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు. దేవుడు నామనికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇదే అపోస్తలుడైన పౌలు కూడా ఏమంటాడు తెలుసా? ఇక్కడైనా ఆయన యెహోషువ నేను నా కుటుంబం అంటాడు. పౌలు అయితే ఇంకా నా మట్టుకైతే. కొందరు ఎందుకు అలా అన్నాడో తెలుసా? కొందరు తల్లి భర్త చెప్తే భార్య వినదు, భార్య చెప్తే భర్త వినడు, తల్లిదండ్రులు ఇద్దరు చెప్తే పిల్లలు
వినరు. కుటుంబంలో ఒక కొడుకుతో ఒక పెత్తనం ఉంటుంది, కొడుకుతో ఒక ఆలోచన ఉంటుంది, కూతురుతో ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అలా చెప్పి పాపం విసిగిపోతూ ఉంటారు తల్లిదండ్రులుగా. నా మాట వినబట్టే వినరు. దేవుడు మనకి స్తోత్రాలు, హల్లెలూయా. అందుకే చివరికి పౌలు ఏమంటున్నాడంటే నా మట్టుకే అంటున్నాడు. ఎవరి మట్టుకు? ఇప్పుడు నా ఇష్టం నేను నీ మీద రుద్దొద్దు, నీ ఇష్టం నా మీద కాదు. ఇక్కడ బలవంతం ఏమీ లేదు, కానీ నా మట్టుకైతే యేసు ప్రభు దేవుణ్ణి ఆరాధించడం అని నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది. నేను తెలుసుకున్న సత్యం ఇది, ఆయనే దేవుడని, ఆయన మార్గమని, ఆయన సత్యమని. అందుకే నేను నా మట్టుకైతే ఏమంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఒకవేళ మరణించినా, నాకు ఒకవేళ మరణం వచ్చినా, నాకు చావైనా అది నా మేలుకే కానీ నా కీడుకు కాదు. ఒకవేళ కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, ఆ కష్టం వెనుక నీకు మేలే ఒకటి నీ ముందు నుండి తొలగిపోతుందంటే అది నీ మంచి వరకు కాదని దేవుడు దాన్ని తప్పిస్తూ ఉంటాడు. అయ్యో ఇంత మంచి అవకాశమును నా ముందు నుంచి తప్పిపోయింది, ఇంత మంచిది నా ముందుకు వచ్చి వెళ్ళిపోయింది, అసలు ఎందుకు ఇది జరగలేదు, అసలు ఎందుకు నాకు ఇలా అవుతుందో అని మనం అనుకుంటాం. కాదు కాదు, దేవుడు గొప్ప దేవుడు. దాని ద్వారా నీకు ఏదైనా కీడు జరగకూడదని, నీకు ఏదైనా నష్టం జరగకూడదని, అది ఒకవేళ మంచిదని మనకు అనిపించినా దానిని దేవుడే తొలగిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు నేను నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తని పౌలు చెప్తున్నాడు. చావైనా నాకు మేలే లాభం అంటున్నాడు. అలాగే యెహోషువ చెప్తా ఉన్నాడు, మీరు సర్వ సమాజం మీరు ఏమైనా చేసుకోండి అయ్యా, మీరు ఎలాగైనా జీవించండి, కానీ నేను నా కుటుంబం నా ఇంటి వారు మాత్రము యెహోవాయే దేవుడు, యేసు ప్రభువే దేవుడని మేము మాత్రం ఆయనకు మొక్కుతాము, మేము మాత్రం ఆయనను మేము ఆరాధిస్తాం, మేము మాత్రము ఆయన కొరకు జీవిస్తామని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదివి సహాయం చేయండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ రెండవ మాటగా ఏం చెప్తున్నాడంటే దేవుని రాజ్యమును మనం వెతకాలంట. మొట్టమొదట ఏం చేయాలంటే మనము యెహోవాయే యేసుక్రీస్తే దేవుడని, ఆయననే సేవించాలి, ఆయనకే మొక్కాలి, ఆయనను ఆరాధన చేయాలి. రెండవదిగా మనం దేనిని వెతకాలంటే దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి. మొదట అన్న చదివిన మాటలన్నీ కూడా ఏంటి, చాలా మట్టుకు దేవుని బిడ్డలుగా ఉంటూ మనకి ఏం చిందంటే ఎప్పుడు ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం కట్టుకోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఈ చింతే ఎక్కువ అయిపోతుంది మనకు. ఎలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆరాధించి ఆయన మీద నమ్మకం ఉన్న వారికి ఏది కొదువై ఉండదు. రేపటిని కూర్చిన చింత మీకు ఉండకూడదు. ఎందుకంటే రేపటిని కూర్చి, రేపటి సంగతులను కూర్చి ఆనాడే నీకు ఏం కావాలో దేవుడు అది ఇస్తాడు. ఏ నాటి కీడు ఆనాటికి, అయ్యో ఈరోజు కీడుంది రేపు కూడా కీడే జరుగుతుంది ఏమని అనుకోవద్దు. అసలు ఈరోజు కీడిస్తే రేపేం ఉండదు. అది ఇప్పుడు ఈ ఉదయకాలం ఒకవేళ నీకు ఏడుకొస్తే సాయంకాలం నీకు సంతోషం ఇస్తుంది, సాయంకాలం ఏడుకొస్తే మా ఉదయానికి సంతోషం వచ్చేస్తుంది. కాబట్టి ఇదేలాగా రేపు కూడా ఉంటుందని అనుకోవద్దు. ఈరోజు ఎండ కొడితే రేపు మబ్బులు రావచ్చు. ఎప్పుడు ఒకే కష్టం ఉండదు, ఎప్పుడు ఒకే బాధ, ఒకే వ్యాధి అలాగే ఉండదు. కాబట్టి అదే చింతించకూడదు. చింతించడం వలన మీ ఎత్తు మూరెడు ఎక్కువ కాదు. దేవుడు ఆయనను ఎవరైతే దేవుడుగా ఎవరైతే ఆయనను ఆరాధించి ఆయనను మహింపరుస్తూ ఉంటారో వారి గురించి దేవుడే ఏం చేస్తాడంటే నీకు ఏ దినము ఏం కావాలో, రేపు ఏ అవసరం ఉందో ఆనాటికి దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడంట. కాబట్టి మనము వీటిని వెతుక్కుంటూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు అనడానికి ఈ మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రాలు, హల్లెలూయా హల్లెలూయా. ఏంటమ్మా
ప్రార్థనకు వస్తే ఏమంటారు తెలుసా? ఆగమ్మ గారు, నాకు ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఇలాంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి, నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏ పరిస్థితి ఏది ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం అనేది, నీ బాధకు నివారణ అనేది, నీ వ్యాధికి స్వస్థత అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇది చేయకుండా మనం మొదట అదే చేస్తాం. అందుకే అంటున్నాడు, నీకు ఏదైనా జరిగిందా, ఏదైనా జరగట్లేదా, నీ పరిస్థితి ఎలాగుందా, నువ్వు వెతకాల్సింది దేవుని యొక్క సన్నిధి, దేవుని రాజ్యమును మొదట వెతకాలి. అన్నకు ఒక నింద వచ్చేసింది, ఒక అవమానం, గొడ్రాలని, పిల్లలు లేరని, అందరూ సూటిపోటి మాటలు. తన భర్త వేరొక భార్యను చేసుకున్నాడు, ఆమె పిల్లలు కంటుంది. అది చూసి ఇంకా హన్న మీద ఆ సవితి హెచ్చించుకుంటా ఉంది. భర్త ఎంత బ్రతిమలాడుతుంది, ఎంతో సదురు చెప్తుంది. చాలా మంచి భర్త అనుకోవాలి, అసలు చాలా మంచి భర్త ఆయన. నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ ఉంది, నీకే నేను ఎక్కువ భాగం ఇస్తాను, నేను ఆమెలో అంతగా ఏం చూడట్లేదు అని చెప్పేసి ఎన్ని చెప్పినా ఆమెకు ఆ బాధ, ఆ వేదన చాలా ఉంది హృదయంలో. మనమైతే ఎవరెవరినో పెద్దలను, అధికారులను అసలు ఏం ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి, ఇది నా మీద ఇలా హెచ్చించుకుంటుంది, నన్ను చిన్న చూపు చూస్తుంది, దీన్ని అంతే చూడాలి, దీన్ని లేకుండా చూడాలి. ఓ, ఇంకా మనం చెయ్యని ఆలోచనలు ఉంటాయా, మనం చెయ్యని చింత ఉంటుందా, మనం తలంచని తలంపులు ఉంటాయా? కానీ హన్న ఎంత మంచిదో తెలుసా? ఆమె ఏమి ఆలోచించకుండా ఏమి వెతుక్కుందో తెలుసా? దేవుని సన్నిధిని వెతుక్కుంది. దేవుని మందిరంలోకి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని పరిశుద్ధాలయంలో మోకరించి కన్నీరు కారుస్తా ఉంది. అసలు హృదయంలో ఉన్న ఆ బాధ, ఆ నొప్పి, మాటలు అంటున్నప్పుడు బాధ, హృదయంలో గాయాలు, పనికి నాందానా, పనికి మాటిన వాడ, నీ చేత కాదు, అది కాదు, ఇది కాదంటే అదంతా ఒక పెయినే ఉంటుంది. అదంతా దేవుని సన్నిధిలో ఆ హృదయం ఏం చేస్తున్నట్టంటే గుమ్మరిస్తుంది. దైవజనుడు ఉన్నాడు అక్కడ. ఏదమ్మా ఇంత పొద్దుగా ఏమన్నా మత్తు తాగినవా, ఏంది ఇలా ఏడుస్తున్నావు, ఇంతగా ఏడుస్తున్నావు అంటున్నాడు. అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖం గల దానినై నా దేవుని సన్నిధిలో నా వేదన, నా బాధ, నా కష్టము, నా సమస్యలు, నా ఇబ్బందులన్నీ నేను ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నా. అన్నాకు చక్కని కుమారుడిని దేవుడు, మంచి ప్రవక్తను, ఒక న్యాయాధిపతిని, ఒక రాజుగా దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే మనమాట దేవుని బిడ్డల లక్ష్యం, నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, నీకు వ్యాధి వచ్చినా, నీకు సమస్య వచ్చినా, నీ సమస్యకు పరిష్కారం దొరకాలన్నా, నీ ప్రశ్నకు జవాబు రావాలన్నా, నీకేదో ఆలోచన కావాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిని వెతుక్కునే వారంగా ఉండాలండి. ఏవేవో ఈ లోకంలో ఆయన అంటున్నాడు, అన్ని చూడంటే దేవుడు, యేసుప్రభు దేవుడు అని తెలియని ప్రజలు ఏమేమో వెతకరని కాదు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల లక్ష్యం అవన్నీ కాదు. నువ్వు వెతకాల్సింది మొట్టమొదట దేవుని రాజ్యమును వెతకాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి. దేవుని నీతి అంటే దేవుని నమ్మడమే నీతి అని, నమ్మడమే కాదు, ఆ నమ్మకము క్రియలతో కూడినదిగా ఉండాలని అబ్రహాముల గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాం అంట ఇస్సాకును బలి ఇమ్మని అన్నప్పుడు క్రియరూపకంగా చూపించినందున క్రియతో కూడిన విశ్వాసం, క్రియలతో కూడి అతడు నీతిమంతుడని అతడు సాక్ష్యం పొందుతా ఉన్నాడు. క్రియ లేని విశ్వాసం మృతం. క్రియలు ఉండాలి. మన చేతలు, మన మాటలు కాదండి. మాటలు చెప్పమంటే పెద్ద పెద్ద ఎన్నెన్నో మాటలు చెప్తా ఉంటారు. మాటలు కాదు, చేతలు ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన కన్నులు ఉండాలి. అందుకే అంటున్నాడు, దేవుని రాజ్యమును, దేవుని నీతిని, ఆయన రాజ్యమును మొట్టమొదట దేవుని బిడ్డలు వెతుకుతారు. ఇది దేవుని బిడ్డల యొక్క లక్ష్యం, వారి గురి, వారి విశ్వాసం. మొట్టమొదట యెహోవాను, యేసు ప్రభువే దేవుడని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ప్రార్థించాలి. రెండవది ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతుకాలి. ఇంకా అంటా ఉన్నాడు చూడండి, మనము దేవుని చిత్తమును చేయాలంట. మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు. చాలాసార్లు ఏం చేస్తుంది తెలుసా? మన ఇష్టంనే చేసుకుంటాం. మన ఇష్టం చేయదు అసలు దేవుని బిడ్డలు.
దేవుని చిత్తము. మన చిత్తము వేరు, దేవుని చిత్తము వేరు. మన తలంపులు వేరు, దేవుని తలంపులు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మీ తలంపులకు నా తలంపులకు భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసం, ఎంత తేడా ఉన్నదో అంత వ్యత్యాసం ఉందని చెప్తా ఉన్నాడు. కాబట్టి మన చిత్తము కాదు కానీ మనము దేవుని బిడ్డలు దేవుని చిత్తమును చేయాలి. యోహాను సువార్త 4:34 వచ్చింది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ దేవునికి తెలుసు దేవుని చిత్తం ఏంటో అంటే, తండ్రి చిత్తం ఏంటిదట? ఎవరు నశించుకోకూడదని దేవుని చిత్తం. ఇక్కడ యేసు ప్రభు వారందరూ ఎక్కడికి వెళ్తా ఉన్నారు తెలుసా? భోజనము చేయడానికి వెళ్తా ఉన్నారు. ఈయన మాత్రము యాకోబు బావి దగ్గరికి వెళ్ళిండు. వీళ్ళు అనుకుంటున్నారు ఆయనతో ఉన్న వాళ్ళే, ఆయనను అనుసరిస్తున్న వాళ్ళే. కానీ యేసు ప్రభువుకు ఎవరైనా అక్కడ చాటుగా మంచి ఒక బాక్స్ తీసుకొని వస్తారేమో, అందుకు వెళ్తున్నాడేమో, ఆయన అక్కడ కుదిస్తాడేమో అని. కానీ అది కాదు. ఏంటిది ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం? ఆయనకు తెలుసు దేవుని బిడ్డలు నశించిపోయే వారిని రక్షించడమే ఆయనకు ఒక ఆహారము. మనకి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే యేసు వారిని చూచి ఏమంటున్నాడు తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అంటారు. ఏంటిదట? నన్ను పంపిన వాని చిత్తము. దేవుడు ఈ భూమి మీదికి మనల్ని పంపించున్నాడు. ఆయన చిత్తం ఏంటిదో ఎరిగి ఆయన చిత్తంలో మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అసలు ఆయన ఏదో ఒక పనితో, ఏదో ఒక బాధ్యతతో మనల్ని భూమి మీదికి పంపించి ఉన్నాడు. దేవుడు పంపించింది ఎవరు రాదు, ఎవరు రాలేము. నాకు పంపించిందంటే నీకు నాకు ఏదో ఒక ఆయన ఎడల మన చిత్తం. అందుకే అంటున్నాడు ఆయన చిత్తమును మనము ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆహారము తినేది మన శరీరానికి అది మనకి ఇష్టము, మనకు బలము, మనకు ఆరోగ్యం శిష్యులు అంటున్నారు కదా. కానీ దేవుని చిత్తం ఏంటిదంటే నశించిపోతున్న వారికి దేవుని మాటలు అందించడమే. అది నాకు భోజనం తిన్నంత విలువ. ఇది నా తండ్రి చిత్తం అంటారు. బిడ్డలుగా మనం అనేకులకు దేవుని సత్యమును కూర్చి మనం అనేకులకు చెప్పాలి. అది తండ్రి చిత్తం. మన మట్టుకు మనమే కాదు, దేవుడు మనకి ఇచ్చిన పనిని కూడా మనం ఏం చేయాలంటే సంపూర్తిగా చేయాలి. ఇదే యోహాను సువార్త 17:4 వచ్చింది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? తండ్రితో ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. అంటే దేవుడు మనకి ఏదైనా పని ఇవ్వచ్చండి. అది ఏమైనా, అది కూలి పని కావచ్చు, అది చేను పని కావచ్చు, అదొక బిజినెస్ కావచ్చు, అదొక ఉద్యోగం కావచ్చు, ఇంకా ఏ పనైనా. ఇప్పుడు నాలాగా బోధించే పని కావచ్చు. దేవుడు ఏ పని ఇచ్చినా అది దేవుడు ఇచ్చిందని మనం తెలుసుకోవాలి. కనీసం ఆ కూలి లేని దొరకని వాళ్ళు ఉంటారు కదా, అదైనా ఇస్తుందంటే ఇది దేవుని యొక్క కృపనే కదా. దేవుడు నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, మన పనిని ఎలా చేయాలంటే మనము సంపూర్ణంగా చేయాలి. కొందరు కూలికి పోతే సంపూర్ణంగా పని చేయలేదు, అసలు ఒళ్ళు కాపాడుకుంటా ఉంటారు. పని నీ శక్తి నీకు చేతనైనంత మట్టుకు చేస్తూనే ఉంటాను.
కూలి పని కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, నమ్మకంగా ఈ భూమి మీద దేవునికి ఏం రావాలంటండి? మనం ఏ పని చేసినా ఏముండాలి? చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద దేవుని మనము మహిమపరిచే విధంగా చేయాలి. ఇప్పుడు దేవుని బిడ్డగా నీవుండి ఉద్యోగం పోతారు, తప్పుడుగా సైన్ పెట్టి ఎక్కడో తిరుగుతారు, ఎక్కడో పోతారు, ఏమేమో చేస్తారు. అప్పుడు దేవుని నామానికి ఏమొస్తుంది తెలుసా? అవమానం వస్తుంది. నీకు ఎంత టైము ఎంత లేదంటే ఆ రోజంతా లీవ్ తీసుకో. అక్కడ సైన్ పెట్టి ఇక్కడ వీళ్ళ సొంత పనులకు ఎక్కడో ఏవేవో తిరుగుతూ ఉంటారు, షికార్లకు వెళ్తూ ఉంటారు. అట్లా చేయకూడదు అసలు. పనికి పోతారు, ఏవేవో తప్పించుకుంటూ ఉంటారు. ఆ విధంగా అట్లా చేసినప్పుడు దేవునికి మహిమ రాదు అసలు. మనల్ని బట్టి దేవుని నామం ఏమైతే తెలుసా? దూషణ పాలు. నిన్ను బట్టి కదా అన్ని చెవుల్లో నా నామము దూషణ పాలవుతుంది. మన దేవుని బిడ్డలమని కూడా మనము చెప్పుకోలేదు. దేవునికి మహిమ రాదు. ఏ పని ఇచ్చినా ఆ పనిని మనము సంపూర్ణంగా సంపూర్తిగా మనము చేసినప్పుడే దేవునికి మహిమ. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి అసలు నిజంగా తండ్రి అసలు ఆయన తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన దేవుడు అయి ఉండి ఎలాగండి దాసుని స్వరూపమును ధరించి ఆయన పశువుల తొట్టిలో ఎంతో నిరుపేద స్థితిగా ఆయన జన్మించి ఆయన పని చేసి ఆయన సంపూర్తిగా ఆ సిలువలో ఆయన కొట్టబడి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు. ఎవడా దెబ్బలు కొడుతూ ఒక్క దెబ్బ కూడా మనమైతే అమ్మో అయ్యో మాటకే మొత్తుకుంటాం. నోరు తెరవలేదు. ఆయన ఈ సృష్టిలో ఉన్న సర్వలోక మానవాళి పాపం పరిహారం కొరకై ఆ కలువరి శిలువలో ఆయన ప్రేలాడి రక్తమంతా కార్చి ఆ విధంగా తండ్రిని మహిమపరిచి ఉన్నాడు. దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చినా ఏది ఇచ్చినా అందుకే అన్నాడు అపోస్తల కార్యంలో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏ అధ్యక్షత ఎందు ఏ పదవి అయినా ఒకవేళ మీకు అనుగ్రహించుంటే ఆ యావత్తు అందరిని గురించి మిమ్మల్ని మీరే జాగ్రత్త అని అన్నాడు. తెలుసా అండి? అంటే సేవకులకు మాత్రమే ఉండదు ఈ బాధ్యత, సంఘమును కాపాడే బాధ్యత. చాలా మంది అయ్యగారు చూసుకుంటారు, మీరు అమ్మగారు వాళ్ళకే సంబంధం, అసలు నాకే సంబంధం. సంఘం ఎలా ఉంటేంది, ఎవరు వస్తేంది, ఎవరు రాకుంటేంది, ఎవరు పోతుంది, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటేంది, ఏమైతేంది, నేనున్నా. ఇప్పుడు ఆయన అన్నట్టు నేను నా ఇంటి వాళ్ళని, నా పిల్లలు బాగున్నా, నా పిల్ల బాగుందా, నా కొడుకు బాగున్నా, నా బిడ్డ బాగున్నా, నేను బాగున్నా, ఇది చాలు. అలా కాదు. దేవుడు ఒక పదవి ఇస్తే, దేవుడు ఒక అధ్యక్షతను నీకు ఇస్తే, నీకేదైనా నీ చేతనైన పని నీకేదైనా ఇవ్వచ్చు దేవుడు పరిచర్య చేయడానికి. అది శక్తి లోపం లేనట్టుగా నువ్వు చేయాలి. ఆ పనిని సంపూర్తిగా నువ్వు కదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. నిష్ఠూరాలు అలాగే ఏదైనా మాట పట్టింపులు ఇవన్నీ మనుషుల కొరకు కాదు మనం చేసేది, మనం ఇది దేవుని కొరకు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ఒక ప్రార్థన చేసే వరం ఇవ్వచ్చు, సంఘం కొరకు కన్నీరు కావచ్చు, అభివృద్ధి కొరకు కానీ ఏదైనా సహాయం చేసే ఆశీర్వాదం నీకు ఇవ్వచ్చు, ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. దానిని ఎలా చేయాలంటే భూమి మీద మనము సంపూర్ణంగా చేసే తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా చేసినయ్యా, నీకు మహిమ వచ్చే విధంగా చేసినయ్యా, నీకు ఘనత వచ్చే విధంగా నీకు జీవించినయ్యా మనము చెప్పే విధంగా ఉండాలి. అపోస్తల కార్యం 20:24. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని పరుగు పందెమటండి. ఏంటిదంటే ఆయన ముందర ఏదుందంటే పరుగు పందెం. గేమ్స్ ఆడతారు తెలుసా? పరుగు పందెం పెడతారు, ఊరికే పోటీ. క్రైస్తవ జీవితం కూడా ఇదొక పందెము లాంటిది. పందెమందు పరిగెత్తువాడు ఎలా ఉండాలండి? మనము ఈ లోక సంబంధమైన
ఎలాంటి పరిస్థితులలో చిక్కుకొనకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక క్రియలలో, లోకాచారాలలో, లోక పద్ధతులలో ఏం చేసుకోకూడదు, మనము చిక్కుపడకూడదు. నువ్వు పరుగెత్తలేవు ఈ పందెంలో. ఇది నీకు ఒక పందెం. క్రైస్తవ జీవితం అంటే తెలుసా, ఆషామాషి కాదు. నువ్వు ఊరికే దేవుని రాజ్యము అంత ఈజీగా, అంత సులువుగా వెళ్ళలేవు. ఇది ఒక పందెం లాంటిది, ఇది ఒక గేమ్ లాంటిది. అసలు ఎంతో నీతిగా, ఎంతో భక్తిగా, పరిశుద్ధంగా, భయము కలిగి దేవుని చిత్తంలో తెలుసుకుని గ్రహించి ఆ విధంగా మనము పరిగెత్తితే, ఆ విధంగా మనం జీవించగలిగితే ఆయన పరలోక రాజ్యంలోకి మనము వెళ్ళగలుగుతూ ఉంటాం. సంతోషముతో చేయాలంటండి. పందెము కూడా బలవంతముగా చేయకూడదు. ఎలా చేయకూడదు? దేవుని మందిరానికి రావాలంటే ఎంతో కష్టమవుతుంది కొందరికి, సంతోషంగా రాలేదు. అసలు ఉత్సాహం ఉండాలి. దేవుని సన్నిధికి రావాలి, సంతోషం ఉండాలి. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో బరువు ఎత్తినట్టు, ఏదో పోవాలి కాబట్టి, ఆదివారం కాబట్టి ఇప్పుడు రాకుండా ఇంకొక ఆదివారం కూడా వాళ్ళకి ఎంతో కష్టం, ఎంతో భారం అనిపిస్తూ ఉంటుంది. అది ఒక 2 గంటలు కూర్చోవాలంటే అబ్బాబో, అసలు ఎందుకన్నట్టు అసలు సంతోషం, ఉత్సాహం అనేది దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మైపరచాలి అని అంటే ఇలాంటివన్నీ మనకు అసలు రావసలు అంటున్నాడు. పందెమందు పరుగులెత్తేవాడు ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంట. దేవుని